PT diagram of an ideal gas having three different densities ρ1, ρ2, ρ3 in three different cases is shown in figure. Which of the following is correct? వాళ్ళు ప్రెషర్కి టెంపరేచర్కి డెన్సిటీకి రిలేటెడ్గా గ్రాఫ్ గీస్తున్నారు. మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు, అక్కడి నుంచి ఆ మూడిటికి రిలేషన్ తెచ్చి ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పి ప్రెషరు, వాల్యూము, నెంబర్ ఆఫ్ మోల్స్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, అబ్సల్యూట్ టెంపరేచర్. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్లో మాస్ బై మోలార్ మాస్ కానీ లేదా మాలిక్యులార్ వెయిట్ అంటారు, రాసుకుందాము ఆర్టీ. సరే, ఇక్కడ మాస్ బై వాల్యూమ్ వేసుకుంటే డెన్సిటీ వస్తుంది కదా. సో పి ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ మాస్ ఈ వాల్యూమ్ ని తెస్తే డెన్సిటీ, సో రో డెన్సిటీ ఆర్టీ బై మాలిక్యులార్ వెయిట్. అలాగూ ఇవి రెండు కాన్స్టెంట్ ఆరు ఎమ్, అంటే పి బై టీ, పి బై టీ ఈజ్ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. ఇది రో, ఇది పి, జాగ్రత్త. ఇది ప్రెషర్, ఇది ప్రెషర్, అది వచ్చి డెన్సిటీ అని. అంటే పి బై టీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ రాశాను. పి బై టీ ఎందుకు రాశానంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ స్లోప్ పి బై టీనే కదా. సో స్లోప్ దేనికి ఎక్కువ ఉంటే దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అలా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు కదా. సో స్లోపు నాకు ఈ గ్రాఫ్కి ఎక్కువ ఉంది అంటే ρ1 ఎక్కువ ఉండాలి ρ2 కంటే, ρ3 కంటే ρ2 ఎక్కువ ఉండాలి. అంటే ρ1 అన్నిటికంటే ఎక్కువ, తర్వాత ρ2, తర్వాత ρ3 అంటే డెన్సిటీ 3, ఇది ఉండాలి. సో ఇలా ఉన్నటువంటి ఆప్షన్ ఇక్కడ తీసుకుంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ρ2 తక్కువ ఉంది అంటే తప్పది, ఇది కరెక్ట్. మనకు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది కూడా తప్పే, ఇది కూడా తప్పే. ఇలా ఆన్సర్ చేయొచ్చు ఒక మెథడ్. లేదు, ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ తీసుకోండి. అంటే ఈ టెంపరేచర్ని మనం కాన్స్టెంట్ తీసుకుంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ అనొచ్చు. అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుందని. సో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ ఇక్కడ ఎక్కడో అనుకుందాం మనం, ఇక్కడ ఒక టెంపరేచర్ అనుకుందాం. అంటే ఇలా తీసుకుంటే మీరు చూడండి, సో ఈ డెన్సిటీకి కరస్పాండింగ్ ప్రెషర్ ఇక్కడ, ఇది ఇక్కడ ఈ డెన్సిటీకి కరస్పాండింగ్ ప్రెషర్, ఈ డెన్సిటీకి కరస్పాండింగ్ ప్రెషర్ ఇక్కడ ఉంటుంది, ఈ డెన్సిటీకి కరస్పాండింగ్ ప్రెషర్ ఇక్కడ. సో అన్నిటికంటే ప్రెషర్ ఇక్కడ ఎక్కువ ఉంది చూడండి, అంటే ఈ డెన్సిటీ ఎక్కువ. సో ఇలా కూడా ఇది ఎక్కువ, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, అన్నిటికంటే తక్కువ ρ3 అనమాట. అలా కూడా చెప్పచ్చు. అలా కూడా మనం ఆన్సర్ ఆల్రెడీ మనం పిక్ చేసేసాము. ఇంకొక మెథడ్ కూడా చెప్తున్నాను.